హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్మనేలు చూశారు కదండి. జీవో నెంబర్ 596 ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ మరియు అసైన్మెంట్ ల్యాండ్స్ వీటితో పాటుగా డాటెడ్ ల్యాండ్స్ అండ్ ఇనామ ల్యాండ్కి సంబంధించి ఈ జీవో 596 ఏం చెప్తుందనేది మనం ఈ వీడియో చూద్దామండి. ఎవరైతే ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం జీవో నెంబర్ 596 గురించి మాట్లాడుకుందామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 596 తేదీ 19/12/2023 ఈ జీవోని తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఈ జీవోని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదేనమాట అండి జీవో. సో ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం అసైన్డ్ భూములకు స్వేచ్ఛ హక్కులు, ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించడానికి సంబంధించినటువంటి యాక్ట్ 35/2023 గురించి నిబంధనల ప్రకారం అధికారులకు ఇవ్వబడిన కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ సెషన్ గురించి చెప్తుందన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈరోజు నేను చెప్పడం జరుగుతుందన్నమాట అండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. జీఓఎంఎస్ నెంబర్ 596 అసైన్డ్ భూములకి ఫ్రీ హోల్డ్ హక్కులు. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం అండి, కొన్ని షరతులకు లోబడి ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా 22A నుండి తొలగించి వాటిని ఇతరులకు అమ్ముకునే లేదా బదిలీ చేసుకునే పూర్తి హక్కులు ఫ్రీ హోల్డ్ కల్పించడం అన్నమాట అండి. వీటితో పాటుగా డాటెడ్ భూములు, చుక్కల భూములు సుమారు 1,12,000 ఎకరాలు నిర్వీర్య భూములను అసైన్డ్ భూములుగా కేటాయించబడ్డాయి మరియు ఇవి 22A1A నిషేధిత జాబితాలో ఉన్నాయన్నమాట అండి. ఈ భూములు పొందిన వారికి 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ భూములపై హక్కు ఉండి ఎటువంటి వివాదాలు లేకుండా అనుభవిస్తున్నట్లయితే వాటిని ఫ్రీ హోల్డ్గా మార్చాలి. ఈ జీవో ప్రకారంగా అలా చెప్తున్నారనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ భూములను మండల ప్రణాళిక అధికారి అంటే MRO, RDO అలాగే కలెక్టర్ ధృవీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో రికార్డు నుంచి తొలగించబడతాయి. వీటితో పాటుగా 22A జాబితా నుండి తొలగించబడిన తర్వాత CCLA ఈ ఎలక్ట్రానిక్ రికార్డులను కేంద్రం వద్ద ఉంచి ఈ భూములపై పట్టాలు జారీ చేస్తారు. తహసీల్దార్ ఆ పట్టాలపై ఎలక్ట్రానిక్ సంతకం చేస్తారన్నమాట అండి. అలాగే వీటితో పాటు ఈ జీవో ఇంకేం చెప్తుందంటే విలేజ్ సర్వీస్ ఇనాం భూమ్స్ అనమాట అండి. గ్రామ సేవకులకి ఇచ్చే ఈ ఇనాం భూములను కూడా వివిధ చట్టపరమైన ప్రక్రియ ద్వారా కలెక్టర్లో ఫ్రీ హోల్డ్గా మార్చడం చేయమని కూడా ఈ జీవో యొక్క సారాంశం అనమాట అండి. వీటితో పాటు CCLA ముఖ్య భూపరిపాలనాధికారి ఈ భూములకు సంబంధించి రికార్డు అప్డేట్ చేసి వాటిని కూడా 22A జాబితా నుండి తొలగిస్తుంది అనమాట అండి. ఈ రికార్డులను తహసీల్దార్కి పంపి వారు ఎలక్ట్రానిక్ సంతకం చేస్తారు. ఓకే, వీటితో పాటు ఈ జీవోలోనే తాకట్టు, తనఖా, ఈ అసైన్డ్ భూములు లేదా ఇళ్ల స్థలాలకు చట్టం 35/2023 నిబంధనల ప్రకారం ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించడం అనమాట అండి. అంటే ఆ భూమి తాకట్టు పెట్టుకొని ఉన్నా కూడా నిషేధం నుంచి తొలగిపోతుంది అనమాట అండి. అనగా ఫ్రీ హోల్డ్ హక్కులకు వచ్చిన తర్వాత ఆ భూములను తాకట్టు పెట్టుకోవన్నమాట అండి. ఓకే, వీటితో పాటుగా ప్రొవిజనల్ పట్టాలు, తాత్కాలిక పట్టాలన్నమాట అండి. ఇంతకుముందు తాత్కాలికంగా ప్రొవిజనల్ జారీ చేయబడిన పట్టాలపై ఉన్న అసైన్డ్ భూములు, ఇళ్ల స్థలాలు కూడా ఈ చట్టం 35/2023 ప్రకారంగా ఫ్రీ హోల్డ్గా మార్చబడుతుంది అనమాట అండి. ఈ స్థలాలను అనుభవిస్తున్న వారికి లేదా వారి చట్టబద్ధమైన వారసులకి వాటిపై పూర్తి హక్కులు కల్పించడం జరుగుతుంది అనమాట అండి ఈ చట్టం ప్రకారంగా. అలాగే చట్టం 35/2023 ప్రకారం భూముల పరిశీలన ఒక భూమి చట్టం కింద 35/2023 ప్రకారం అర్హత పొందాలంటే దాని రికార్డు అధికారులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నమాట అండి. 10C ఒరిజినల్ అసైన్మెంట్ ఎంట్రీ మరియు ఇతర పత్రాలను పరిశీలించి అసైన్డ్ భూములు 2003 కంటే ముందు కేటాయించబడ్డాయా లేదా అని నిర్ణయించుకోవాలన్నమాట అండి. ఈ తనిఖీ ప్రక్రియ గ్రామ రెవెన్యూ అధికారి VRO 100% స్థాయిలో, తహసీల్దార్ 100% స్థాయిలో మరియు RDOలు 10% స్థాయిలో క్షేత్ర ధృవీకరణ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేసి
నివేదిక కలెక్టర్కి సమర్పిస్తారన్నమాట అండి. రికార్డు సవరణ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదండి ఇలా ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చేసిన తర్వాత అర్హత పొందిన అసైన్ భూమిలో 4 వారాల్లో 22A జాబితా నుంచి తొలగించి పూర్తి జాబితా రికార్డును నవీకరిస్తారన్నమాట అండి. ఈ జీవో అసైన్డ్ భూములకు హక్కుదారులకు తమ భూములపై పూర్తి యజమాన హక్కులు కల్పించడం, కొనుగోలు సమస్యలు తొలగించడం ఒక పెద్ద అడుగని చెప్పొచ్చు అనమాట అండి. సో ఇదనమాట అండి నా ఈ జీవోకి సంబంధించి జీవో నెంబర్ 596 2023 యాక్ట్ 35 అనమాట అండి. సో ఈ విధంగా లాస్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో అనమాట అండి ఇది. ఈ జీవో ప్రకారంగా 5,74,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసి వీటిపై చాలా అక్రమాలు జరిగినాయని చెప్పి గత ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దీని మీద పునర్సమీక్ష చేస్తుందన్నమాట అండి. సో ఇదనమాట అండి ఈ జీవో నెంబర్ 596. ఓకే, వీటితో పాటు చాలామంది అడుగుతున్నారనమాట అండి డీ పట్టాకు సంబంధించి మాకు బోధులో కానీ రోడ్లో కానీ ఇలా డిఫరెంట్ ఆటల గురించి కానీ అలాగే డీకేటీ ల్యాండ్స్ కోసం కానీ ఇలాంటి కోసం అడుగుతున్నారనమాట అండి. సో మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తానండి. అలాగే చాలామంది 3 సెంట్ల ఇళ్ల స్థలాల కోసం కూడా అడుగుతున్నారండి. దాని గురించి కూడా మనం ఇవ్వండి. 3 సెంట్లు అనేది జరుగుతుందన్నమాట అండి. దానికి సంబంధించి ప్రస్తుత లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చిన ఏ అయితే ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద వెరిఫికేషన్ జరిగి ఎవరైతే ఇనెలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని తీసి ఇనెలిజిబిలిటీ అంటే ఇల్లు కట్టుకోకుండా ఉండి ఏదైనా నామ్స్కి లోబడి ఉండి వాళ్ళని తీసి ఆ ప్లేసుల్లో కొత్త వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. మంచి అప్డేట్ అనేది మాత్రం కంపల్సరీ వస్తుందండి ఇలా. సో ఇదనమాట అండి ఫ్రీ హోల్డ్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి చూద్దామండి. ఏదైనా చిన్న సన్నకారు రైతులు అనేది ఇబ్బంది పడుతున్నారనమాట అండి. ప్రభుత్వం నుంచి తొందరలోనే గుడ్ న్యూస్ రావడం జరుగుతుందని ఆశిద్దామండి. అంటే మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.